సిట్టింగ్ మంత్రి కూతురే రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఉంది. రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడే ఈ సెటిల్మెంట్ లో కూర్చున్నాడు అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇందులో హస్తం ఉంటుంది. ఏ సిమెంట్ కంపెనీ డైరెక్టర్ను బెదిరించారో అతని స్టేట్మెంట్ పోలీసులు తీసుకున్నారా? తీసుకుంటే అది ప్రజల ముందు ఉంచాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఒక మంత్రి గారి కూతురే ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణ చేసిందంటే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. అదే కాకుండా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్నతనే ఈ సెటిల్మెంట్ కూర్చున్నాడంటే ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారు బాధ్యతగా చెప్పాల్సిన అవసరం ఉంటుందని మరొకసారి పోలీస్ శాఖను కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ఏ సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ని పిలిచి గన్తో బెదిరించారంటున్నారో ఆ సిమెంట్ కంపెనీ డైరెక్టర్ని స్టేట్మెంట్ రికార్డ్ చేశారా పోలీస్ శాఖ వాళ్ళని కోరుతా ఉన్నాను. ఎందుకంటే అది చెప్పాల్సిన అవసరం ఉంది. అతను సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారా? చేస్తే ప్రజల ముందు ఉంచాలి. ఎవరు బెదిరించారు, ఎందుకు బెదిరించారు అనేది తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.